Hi friends, welcome to Trading Pro Telugu channel. మార్కెట్ల విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ 23,746 లెవెల్స్లో ఓపెన్ అవుతూ 23,751. సో మార్నింగ్ అవర్స్లోనే హై ఫామ్ చేసింది 23,751. ఆ తర్వాత కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ సో ఒకసారి 23,700 లెవెల్స్ని బ్రీచ్ చేసి కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ 23,496 అంటే 23,500 లెవెల్స్ దగ్గర కూడాను ఈ రోజు లో ఫామ్ చేసింది. ఇంతకుముందు రీసెంట్గా ఫామ్ చేసిన లో 23,535 లెవెల్స్ని కూడా బ్రీచ్ చేస్తూ 23,500 లెవెల్స్కి ఈరోజు డౌన్ సైడ్ మూవ్ అయింది. అక్కడి నుంచి అంటే 1230, 1240 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ ఎస్పెషలీ 1:30 తర్వాత 2 o'clock తర్వాత సో ఒకనొక టైంలో పాజిటివ్గా కూడాను 23,725 వరకు అంటే నిన్నటి క్లోజింగ్ కంటే ఒక 7-8 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయ్యి మరలా డే క్లోజింగ్ వచ్చేటప్పటికి 23,690 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈరోజు లో నుంచి సో ఏదైతే రికవరీ అయిందో 23,500 నుంచి 23,700 వరకు ఏదైతే రికవరీ అయిందో సో అది కొద్దిగా మనం పాజిటివ్ సైన్గా చూడవచ్చు. అంటే లోయర్ లెవెల్స్లో బయ్యింగ్ ఎమర్జ్ అవుతుంది అనేది మనము ఇండికేషన్గా చూడవచ్చు. అట్లానే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ సో అది కూడాను ఈరోజు ప్లే చేసి ఉండొచ్చు. సో మార్కెట్లో ఈరోజు ఎవరైతే ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్ షిఫ్ట్ చేయాలనుకుంటారో ఈరోజే ఆ ప్లే అంతా కంప్లీట్ అయిపోయినట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు మార్జిన్స్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే రేపు మార్జిన్స్ ఎక్స్ట్రా మార్జిన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ప్లేయర్స్ బిగ్ ప్లేయర్స్ కానీ సో కొంతమంది హెచ్ఎన్ఐ ప్లేయర్స్ కానీ సో వాళ్ళు ఏదైతే పొజిషన్స్ క్యారీ చేస్తున్నారో అవి ఈరోజు క్లోజ్ చేసి నెక్స్ట్ వీక్కి షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో అనేది ఒక గెస్. అట్లానే ఈరోజు మార్కెట్ హైలైట్స్ చూస్తే 2,914 స్టాక్స్ ట్రేడ్ అయితే 952 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, పాజిటివ్గా ఉన్నాయి. అట్లానే 1,865 స్టాక్స్ డిక్లైన్ అయినాయి అంటే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఆఫ్ కోర్స్ 97 స్టాక్స్ అనేది అన్చేంజ్డ్ స్టేట్లో ఉన్నాయి. అట్లానే ఈరోజు మార్కెట్లో కూడాను సో ఇంత వాలటిల్ మార్కెట్లో కూడాను 54 స్టాక్స్ 52 వీక్స్ హై దగ్గర ట్రేడ్ అయినాయి. అట్లానే 73 స్టాక్స్ 52 వీక్స్ లో దగ్గర క్లోజ్ అయినాయి. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో 88 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. అట్లానే 70 స్టాక్స్ లోయర్ సర్క్యూట్స్. సో ఓవరాల్గా డేటా కనుక చూస్తే నెగిటివ్గా సూచిస్తున్నప్పటికీ కూడాను అంటే డిక్లైనింగ్ స్టాక్స్ వచ్చేసి అంటే నెగిటివ్గా 1,800 అంటే డబుల్ 1:2 రేషియోలో ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఉంది కాబట్టి సో ఓవరాల్గా నెగిటివ్గానే చూడాలి. ఈ మూవ్ ఏదైతే సెకండ్ హాఫ్లో వచ్చిందో ఆ మూవ్ మాత్రము మనము ఎక్స్పైరీ మూవ్ కిందనే రేపై ఏదైతే ఎక్స్పైరీ ఉందో నిఫ్టీకి ఆ ఎక్స్పైరీ మూవ్ కిందనే గమనించాలి మనం. సో ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూస్తే ఓఎన్జీసీ వచ్చేసేసి 3%, ఐటీసీ ఆల్మోస్ట్ 2%, ఏషియన్ పెయింట్స్ రీసెంట్గా డిక్లైన్ గురవుతూ వచ్చింది కదా, ఆల్మోస్ట్ 3,200, 3,300 లెవెల్స్ నుంచి 2,300 ఆల్మోస్ట్ 30% డిక్లైన్ అయిన తర్వాత ఈరోజు స్లైట్ పాజిటివ్ నోట్లో ఈరోజు క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ 1.7%, టీసీఎస్ ఈ వీకెండ్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రాబబ్లీ ఐటీ స్టాక్ ఇది టీసీఎస్ అనేది 1.6%. మార్నింగ్ ఐటీ ఇండెక్స్ అనేది నెగిటివ్ టెరిటరీ ఉంది, ఆల్మోస్ట్ 1.5% నెగిటివ్గా మూవ్ అయ్యి సో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పాజిటివ్గా క్లోజ్ అయింది. సో అట్లానే డిక్లైన్స్ చూస్తే అపోలో హాస్పిటల్స్ 4% ఈరోజు డిక్లైన్ అయింది. సో రీసెంట్గా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్న అపోలో హాస్పిటల్స్ ఈరోజు 4% డిక్లైన్ అయింది. ట్రెంట్ కూడాను 2.7%, అల్ట్రాటెక్ సిమెంట్ కూడాను 2%, శ్రీరామ్ సిమెంట్ ఆల్మోస్ట్ 2%, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో కూడా 1.9%. సో ఈరోజు ఓవరాల్గా ట్రేడింగ్ అనేది ఈ విధంగా అయింది. సో మనం ఒకసారి స్టాక్ చార్ట్స్ ఒకసారి గమనిస్తూ మనకి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి గమనించడం చూద్దాం. నిఫ్టీ చార్ట్. సో నిఫ్టీ చార్ట్ చూస్తే ఈరోజు మార్నింగ్ సో బిగ్ రెడ్ క్యాండిల్ సో 740 లెవెల్స్ నుంచి ఏదైతే బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చిందో అక్కడి నుంచి మనం ఏదైతే ఈ డ్రా చేసుకున్న లైన్ చూసారా
23,640 నిన్న ఇదే లెవెల్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 23,640 అనేది మనకి క్రిటికల్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. సో, అట్లా చూస్తే ఈరోజు 23,640 దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి రికవరీ వచ్చింది చూసారా? సో, లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకుంటే ఆ విధంగా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి. సో, ఈ లెవెల్స్ అనేది మనం ఫాలో అయితే సో, మనకి ట్రేడింగ్‌లో చాలా ఈజీగా ఉంటుంది. అంటే ట్రేడింగ్‌లో ఈజీగా ఉండటమంటే మీరు ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్‌ని మీ దగ్గర ఏదైనా పొజిషన్స్ ఉంటే సో, ఆల్రెడీ మీ దగ్గర పీఈ ఏదైనా ఉంటే సో, మరలా ఒకసారి పైకి రీట్రేస్ అయినప్పుడు మీరు ఆ పీఈని క్లియర్ చేసుకుంటూ మరలా డౌన్ సైడ్‌కి మూవ్ అయినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డౌన్ సైడ్ వస్తుందో ఈ లెవెల్ మనం ఏదైతే డ్రా చేసుకున్న లెవెల్ ఉందో 23,640 ఆ 640 లెవెల్స్కి బిలో మూవ్ అయినప్పుడు మనము సిఈని సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఈరోజు కనుక 640 లెవెల్స్ కనుక బ్రీచ్ అయినప్పుడు మీరు సెల్ చేసుకొని ఉంటే సిఈ ఏదైనా సో, ఆల్మోస్ట్ 23,500 లెవెల్స్కి ఈరోజు రీచ్ అయింది. సో, 23,500 లెవెల్స్ నుంచి మనం అట్లానే నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. 23,530 నుంచి 23,520 సో, 23,500 ఈ రేంజ్‌లో మనకి సపోర్ట్ దొరికే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. అట్లానే 23,530 నుంచి 23,500 లెవెల్స్‌లో మనకి సపోర్ట్ దొరికింది. సపోర్ట్ తీసుకొని అట్లానే మళ్ళా 23,640 సో, ఆ రేంజ్‌కి వచ్చిన తర్వాత ఒకసారి ఈ క్యాండిల్ చూసారా? 23,640 తర్వాత మరలా రీట్రేస్ అవుతూ ఒక 10 పాయింట్స్ రీట్రేస్ అవుతూ అబోవ్‌లో 23,640 అబోవ్‌లో క్లోజ్ అయింది. 23,690 అప్రాక్సిమేట్‌గా క్లోజ్ అయింది. సో, ఇప్పుడొచ్చి 23,640 అనేది చాలా క్రిటికల్ సపోర్ట్ అవుతుంది మనకి. సో, అది కనుక బ్రీచ్ అయితే మరలా ఒకసారి 23,500 లెవెల్స్‌ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో, అట్లనే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే సో, మార్నింగ్ ఏదైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నప్పటికీ కూడాను సో, మరలా ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ వరకు కన్సాలిడేట్ అవుతూ ఒక్కసారి ఆ రెడ్ క్యాండిల్‌ని ఎప్పుడైతే బ్రీచ్ చేసి బిలో మూవ్ అయిందో 50,000 లెవెల్స్‌కి ఎప్పుడైతే బిలో అయిందో కంటిన్యూస్‌గా స్లైడ్ అవుతూ వచ్చింది. మనం ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 6థ్ జాన్ అంటే 2 డేస్ బ్యాక్ మనం ఈ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. అట్లానే 7th జాన్ కూడాను ఇదే లైన్ మనము సపోర్ట్ కింద తీసుకున్నాము. ఈరోజు చూస్తే 8th జాన్యువరి ఈరోజు చూస్తే ఈ లెవెల్ కిందకి మూవ్ అయిన తర్వాత అంటే 49,750 లెవెల్స్‌కి బిలో మూవ్ అయితే మనం ఏమనుకున్నాము 49,500 వరకు కిందకెళ్ళే అవకాశం ఉందనుకున్నాం. అది 49,500 కాదు 49,375 వరకు. సో, ఆల్మోస్ట్ 49,390 ఈరోజు లో ఫామ్ చేసింది. సో, ఆ రేంజ్ వరకు వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. సో, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని వన్ సైడెడ్‌గా సెకండ్ హాఫ్ నుంచి ఆల్మోస్ట్ 115 నుంచి కంటిన్యూస్‌గా మూవ్ అయితే మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా 49,760 లెవెల్స్‌కి వచ్చినప్పుడు మరలా ఒకసారి ఈ క్యాండిల్‌లో అంటే 700కి రీట్రేస్ చేసుకుంటూ అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఆల్మోస్ట్ 2 గంటల తర్వాత లాస్ట్ 1 అవర్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. ఓవరాల్‌గా మనం గనక గమనిస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి కంటిన్యూస్‌గా మనకి అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో, ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాయి. సో, మెయిన్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఏదైతే రేట్ కట్ ఉందో రేట్ కట్ డెసిషన్ ఆర్బీఐ రేట్ కట్ డెసిషన్ ఏదైతే డిలే చేస్తూ వచ్చిందో ఆ డిలే వల్ల సో, బ్యాంకింగ్ మీద బ్యాడ్ లోన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అంటే రీటైల్ లోన్స్ కానివ్వండి లేదంటే కస్టమర్స్ రీపే చేయాల్సినవి కానివ్వండి ఇవన్నీ కూడా ఈ హై ఇంట్రెస్ట్ రేట్ వల్ల వాళ్ళు డిలే చేస్తూ వస్తామో లేదంటే ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుందని చెప్పేసి లేదంటే బర్డెన్ అవుతూ ఇదవుతూ వస్తామో దాంతో పాటుగా దాని సైమల్టేనియస్ రిపుల్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే కన్జ్యూమర్ స్పెండింగ్స్లో కూడాను ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, మనకి ఎప్పుడైతే అవుట్ఫ్లో ఎక్కువతుందో సపోజ్ మీరు 10,000 మంత్లీ శాలరీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక 2,000 3,000 ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అనుకోండి. దానివల్ల ఏం చేస్తారు యూజువల్‌గా మీ స్పెండింగ్స్ అనేది పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుంది.
సో ఆ స్పెండింగ్ పోస్ట్పోన్ చేయడం అనేది కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్ కానీ ఫర్దర్గా అదర్ సెక్టార్స్ కానీ ఇదన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అదంతా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ రేట్ కట్ డెసిషన్ ఏదైతే డిలే చేస్తుందో ఆర్బీఐ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు కనుక రేట్ కట్ డెసిషన్ కనుక తీసుకోగలిగితే బ్యాంకింగ్ స్టాక్స్కి ఒక బూస్ట్ వస్తుంది, అట్లానే ఓవరాల్ ఎకానమీకి కూడాను ఒక బూస్ట్, ఒక స్టిమ్యులస్ దీని కింద వచ్చేస్తుంది. వాళ్ళేమీ స్పెసిఫిక్గా ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళేమీ మనీ ఇన్ఫ్లో చేయక్కర్లేదు. రేట్ కట్ డెసిషన్ కనుక తీసుకోగలిగితే కన్జ్యూమర్ స్పెండింగ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా అదర్ కంపెనీస్ కానీ అదర్ సెక్టార్స్ కానీ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదంతా రేట్ కట్ డెసిషన్ తోటి మనకి మరలా ఒకసారి ఇది అనేది వస్తుంది. సో నెక్స్ట్ సైకిల్లో ఆర్బీఐ ఏం చేస్తారో ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం రేపటి ట్రేడింగ్కి, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, రేపటి ట్రేడింగ్కి మనం ఏ విధంగా లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా మనము ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుందో ఒకసారి గమనిద్దాం. సో ఈరోజు 23,690 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో రేపటికి వచ్చేసేసి ఇంతకుముందు డ్రా చేసుకున్న లైనే 23,800. 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్కి ఉంటుంది. ఈరోజు లోయర్ లెవెల్స్ నుంచి డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి సో రేపు మార్నింగ్ కూడా ఏదైనా గ్యాప్ అప్ ఓపెనింగ్, సో ఇంత ఆల్మోస్ట్ 300 పాయింట్స్ 200 పాయింట్స్, సో లో నుంచి చూస్తే 300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి సో ఏదైనా రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక ఈ మూమెంటం కంటిన్యూ అవుతూ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక అయితే 23,800 వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏదైనా క్యాండిల్ స్ట్రాంగ్గా డెసిసివ్గా అబౌవ్ లెవెల్స్లో క్లోజ్ అవుతుందా, ఒకవేళ అబౌవ్ లెవెల్స్లో క్లోజ్ అయితే మరలా ఇదే లెవెల్స్లో రీట్రేస్ అవుతుంది. అట్లా కాకుండా ఓపెనింగ్ క్యాండిలే మీకు 23,800 అబౌవ్లో ఓపెన్ అవుతూ సో అక్కడి నుంచి స్లైడ్ అవుతూ 23,800 లోయర్ లెవెల్స్కి 23,780 ఆ లోయర్ లెవెల్స్ కూడా మూవ్ అవుతుంటే మరలా ఒకసారి 23,640 అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు రేపటి ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. 23,800 అబౌవ్ లెవెల్స్లో కనుక ఓపెన్ అయ్యి కిందకి స్లైడ్ అవుతూ వస్తే 23,640 లెవెల్స్ వరకు, అట్లా కాకుండా ఓపెనింగ్లోనే 23,640 లెవెల్స్లో బిలో కనుక ఓపెన్ అవుతూ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేస్తూ అక్కడి నుంచి రీట్రేస్ అవుతూ, అంటే అక్కడి నుంచి 23,640 లెవెల్స్ అబోవ్ కనుక మూవ్ అవుతూ వస్తే మరలా ఒకసారి 23,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ లోయర్ లెవెల్స్లో ఓపెన్ అవుతూ ఇది కనుక రీట్రేస్ అయ్యి మరలా కింద ఒక రెడ్ క్యాండిల్, ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ వస్తే మీరు మరలా 23,550 వరకు మీరు చూడవచ్చు. సో ఆ లెవెల్స్ని చూడవచ్చు. ఓవరాల్ బ్రాడ్ రేంజ్ వచ్చేసేసి మనకి ఇంతకుముందు 24,000 నుంచి 24,500 షిఫ్ట్ అయింది అనుకున్నాం కదా బ్రాడ్ రేంజ్, బట్ మరలా ఇది 23,900 నుంచి 23,500కి షిఫ్ట్ అయిపోయింది. సో లోయర్ రేంజ్కి షిఫ్ట్ అయిపోయింది, రేంజ్ అనేది లోయర్ సైడ్ షిఫ్ట్ అయింది అనమాట. సో ఇది నిఫ్టీ ట్రేడ్ ప్లాను. అట్లానే బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 49,830 850 లెవెల్స్లో క్లోజ్ అయింది ఈరోజు. సో మనకి నెక్స్ట్ సపోర్ట్, ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 49,750 49,750 760 లెవెల్స్ కనుక ఓపెనింగ్లోనే డౌన్ సైడ్ ఓపెన్ అయితే మరలా ఒకసారి 49,400 అనేది టెస్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము, మీకు సింపుల్గా ఉంటుంది చూడటానికి. సో ఇక్కడ 49,400 అనేది మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు 49,770 లెవెల్స్ కింద కనుక మూవ్ అయితే మళ్ళీ 49,400 లెవెల్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ లెవెల్స్ అబోవ్, సో ఏది సెకండ్ హాఫ్లో మనకి హై ఫామ్ చేసింది చూసారా, 49,900 అంటే 50,000. సో 50,000 లెవెల్స్ అబోవ్ కనుక ఓపెన్ అయ్యి అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వస్తే 49,750 అనేది ఫస్ట్ సపోర్ట్ కింద ఉంటుంది. సో అక్కడికి వచ్చి మళ్ళీ రీట్రేస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా చూడొచ్చు ఈ విధంగా దీన్ని. సో ఇక్కడ ఓపెన్ అవుతూ, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ అవుతూ, సో ఇక్కడ స్లైడ్ అవుతూ వస్తే
ఇక్కడి నుంచి రీట్రేస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక సినారియో. అట్లా కాకుండా ఇక్కడ ఓపెన్ అవుతూ ఈ లెవెల్స్లో లోయర్ లెవెల్స్లో ఓపెన్ అవుతూ సో ఇక్కడ దాకా వస్తే కనుక మరలా ఇక్కడ నుంచి రిట్రేస్ అవుతూ ఇట్లా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండు సినారియోస్ని మనము బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకునే స్ట్రాటజీ. సో మనం ఒక స్టాక్ గురించి చూద్దాం ఈరోజు. స్టాక్ వచ్చేసి బయోకాన్. సో బయోకాన్ మీరు చూస్తే రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి అది ఎట్లాగో చూద్దాము. సో ఇక్కడ చూసారా, సో ఇక్కడ మీరు లైన్ తీసుకుంటే సో వన్స్ ఈ బయోకాన్ స్టాక్ కనుక సో ఈ రేంజ్ ఏది మన ఈ లెవెల్ కనుక అబవ్ మూవ్ అయితే 380 అబవ్లో మూవ్ అయితే సో ఒక బిగ్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు 371 లెవెల్స్లో క్లోజ్ అయింది ఈరోజు. సో 380 అబవ్ లెవెల్స్ కనుక డే క్లోజింగ్ కనుకుంటే మీరు దాన్ని బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ స్టాకు. సో ఇది ఒకసారి బ్రేక్అవుట్ కనిపిస్తే ఇది చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇది ఈ కన్సాలిడేషన్ బ్రేక్ కనుక అయితే సో కంటిన్యూస్గా మరలా ఒకసారి అప్ సైడ్ ఇచ్చే అవకాశం ఉంది. సో దీని ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మనం చూస్తున్న వెబ్సైట్ screener.in. screener.inలోకి వెళ్ళి చూస్తే ఇది మిడ్ క్యాప్ స్టాక్. సో 44,584 crores వర్త్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 371, 52 హై 396, లో 244. సో దీని బుక్ వాల్యూ వచ్చి 175. సో మీరు చూస్తే లాస్ట్ 1 year నుంచి మీరు 1 year నుంచి చూస్తే పెద్దగా రిటర్న్స్ ఉండవు. సో మీకు ఇక్కడ 371. సో మీరు మెయిన్ ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది ఇది. సో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ కనుక ఒకసారి బ్రేక్అవుట్ ఇస్తే బయోకాన్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, సో ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే సెప్టెంబర్ 24 3,590 crores సేల్స్ మీద 685. సో ఆల్మోస్ట్ 90% ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్ చూపిస్తూ ఇది స్ట్రాంగ్గా మూవ్ అవుతూ వస్తుంది. సో అయితే 22 ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఉందో 21 అండ్ 22, సో అప్రాక్సిమేట్గా 22 సెకండ్ హాఫ్ నుంచి ఓపీఎంస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 17% అరౌండ్ ఉన్నాయి. సో మార్చ్ 23 మాత్రము 25%. అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ అవుతూ వచ్చింది 23. ఇది కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఇది కనుక ఒకసారి 23% కనుక మళ్ళీ రీచ్ అయితే సో ఇది 52 వీక్ బ్రేక్ హైను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. 396 అబవ్ లెవెల్స్ ఇది మూవ్ అయ్యే అవకాశము చాలా పాజిటివ్గా ఉంది బయోకాన్కి. సో ఈ స్టాక్ని మనము మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని 381 అబవ్ లెవెల్స్ మూవ్ అయినట్టు కనుక అయితే మనం ఇందాక చార్ట్లో చూసుకున్నాం కదా 380 లెవెల్స్ అబవ్ కనుక మూవ్ అయితే ఇది మరలా ఒకసారి పాజిటివ్ బ్రేక్అవుట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది మనం డిస్కస్ చేసుకున్న చార్ట్ 381 లెవెల్స్ అబవ్ కనుక వస్తే దాని ప్రాస్పెక్ట్స్ ఒకసారి గమనించుకొని మీరు దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని 381 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు స్లోగా గ్రాడ్యువల్గా పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో మీరు ఓవరాల్గా మీరు మార్కెట్ని కనుక అబ్జర్వ్ చేస్తూ వస్తే మనకి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చూస్తూ వస్తున్నామో మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ చూస్తూ వస్తున్నామో ఆ ఫ్లక్చువేషన్స్ ఒక్కసారి కనుక సెటిల్ అయితే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారు. అట్లానే చైనా స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ లేదంటే మన డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ డాలర్ ఇండెక్స్ కూడాను అబోవ్ లెవెల్స్లో 108, 109 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అట్లానే బాండ్ yields కూడాను 4.63, 4.65 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. దీని మూలంగా ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఎక్కువ నడుస్తూ ఉంది.
సో ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్స్ సెటిల్ కానంత కాలం, ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూ అయినంత కాలము మనకి ఎట్లానే ఫ్లక్చుయేషన్స్ నడుస్తూ ఉంటాయి. మార్కెట్లో చాలా వాలిటిలిటీ చూడడం జరుగుతుంది మనం. సో ఇదంతా ఒకసారి సెటిల్ అయితే మరలా ఒకసారి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన పోర్ట్ఫోలియోస్ మరలా ఒకసారి పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న 1.5% పాజిటివ్గా ఉన్న నా పోర్ట్ఫోలియో అంతకుముందు రోజు 3.5% నెగిటివ్గా ఉంటే మరలా ఈరోజు నిన్న ఏదైతే గెయిన్స్ ఉన్నాయో ఆ గెయిన్స్ మొత్తం ఈరోజు లూజ్ అయిపోయింది. 1.6% నెగిటివ్గా ఈరోజు క్లోజ్ అయింది. సో పోర్ట్ఫోలియోస్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డైలీ ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రము మార్కెట్ని సెటిల్ అయ్యే వరకు, సో ఈ ఇష్యూస్ మొత్తం సెటిల్ అయ్యే వరకు మార్కెట్కి దూరంగా ఉండటమే బెటర్. ఓకే, అది ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.